నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు పొలిటికల్ ఎంజాయ్. దేశమంతటా ఇప్పుడు చర్చ జరుగుతుంది ఏంటంటే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ గారి మీద, అలాగే రాహుల్ గాంధీ గారి మీద బీజేపీ కావాలని ఒక వ్యూహం ప్రకారం ఈడీ కేసులు పెట్టింది. ఇది రాజకీయంగా దేశమంతటా కలకలం రేపుతుంది. ఎందుకంటే ఒక ప్రధాన ప్రతిపక్షం అలాగే పాలకపక్షం మధ్య జరుగుతున్న తీవ్రమైన చర్చ, తీవ్రమైన రాజకీయ దుమారం అని అయితే దీన్ని చెప్పొచ్చు. ఎందుకంటే సోనియా గాంధీ గారి మీద కానీ, రాహుల్ గాంధీ గారి మీద కానీ ఈడీ నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి నిధుల దుర్వినియోగం జరిగింది అనైతే చాలా తీవ్రమైన ఆరోపణలు గుప్పించింది. A1 గా సోనియా గాంధీ గారు, A2 గా రాహుల్ గాంధీ గారు కేసులు పెట్టింది. సో అంటే వీళ్ళిద్దరిని ఖచ్చితంగా ఫస్ట్ అరెస్ట్ చేసే అవకాశం అయితే వీళ్ళిద్దరి మీద ఉంది. సో అసలు అరెస్టులు అవుతాయా, అసలు ఏం జరగబోతుంది అని తెలుసుకునే ముందు అసలు ఏంటి ఈ నేషనల్ హెరాల్డ్ పత్రిక భాగవతం, అసలు ఏం జరిగింది, దీంట్లో రాజకీయ పరమైన కారణాలు ఉన్నాయా లేకపోతే ఆర్థిక పరమైన కారణాలు ఉన్నాయా అనేది అయితే ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఈడీ కేసులు చాలా వరకు సంక్లిష్టంగా ఉంటాయి. కొంచెం ఆర్థిక అంశాలు అలాగే లోతైన దర్యాప్తు ఇతరత్ర అంశాలు అయితే చాలా ఎక్కువ ఉంటాయి. సామాన్యుడికి ఇది అర్థం కాని విషయం. సో కాబట్టి చాలా క్లుప్తంగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. నేషనల్ హెరాల్డ్ పత్రిక అనేది 1935లో జవహర్లాల్ నెహ్రూ గారు ఒక 5,000 మందిని పోగు చేసి వాళ్ళందరి దగ్గర చందాలు తీసుకొని మొదలైన పత్రిక. మన కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళడానికి కానీ, స్వాతంత్ర ఉద్యమానికి కానీ ఒక పత్రిక అవసరమని భావించి నేషనల్ హెరాల్డ్ పత్రికను మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో అయితే ప్రారంభం చేశారు. మొత్తం 5,000 మంది దగ్గర తీసుకున్న విరాళాలతో ఒక్కొక్క కంపెనీకి సంబంధించిన ఒక్కొక్క షేర్ విలువను ₹10 ముఖ విలువగా విభజించి 90 లక్షల షేర్లు ఇంటూ ₹10 9 కోట్లతో మూలధనంతో ఈ పత్రికను అయితే ప్రారంభించారు. తర్వాత స్వాతంత్రం తర్వాత నేషనల్ హెరాల్డ్ పత్రిక వెలుగొంది, చాలా అద్భుతాలు చేసింది. కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా అనుకూలమైన పత్రికగా పేరుంది. దీనికి సంబంధించి చిరాస్తులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. దేశం అంతటా ఉన్నాయి, చాలా అధికమైన స్థాయిలో కూడా ఉన్నాయి చిరాస్తులు. సో నేషనల్ హెరాల్డ్ పత్రిక ఆఫ్టర్ 2000 తర్వాత మెల్లమెల్లగా దిగజారుతున్న క్రమంలో 2008కి వచ్చేసరికి నేషనల్ హెరాల్డ్ పత్రిక అప్పులు 90 కోట్లుగా అయితే బయటపడ్డాయి. అది మొదటి నుంచి చెప్పుకున్నట్లుగా కాంగ్రెస్ అనుకూలమైన పత్రిక. సో నేషనల్ హెరాల్డ్కి ₹90 కోట్ల అప్పు తీర్చే సత్తా అయితే చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే నేషనల్ హెరాల్డ్కి మొదటి మనం చెప్పుకున్నట్లు చిరాస్తులు చాలా ఎక్కువ. ఢిల్లీలోని అక్బర్ రోడ్లో ఉన్న ఒక కార్యాలయం నుంచే నెలకు సుమారుగా ₹1 పైగా అద్దెలు వచ్చే అంత కెపాసిటీ ఉంది నేషనల్ హెరాల్డ్కి సంబంధించిన చిరాస్తులకు సంబంధించి. సో కానీ ఆ డబ్బుని అట్టిపెట్టి ఈ ₹90 కోట్ల నేషనల్ హెరాల్డ్ పత్రిక అయితే తీర్చకుండా మేము చాలా అప్పుల్లో ఉన్నామని లెక్కలు అయితే చూపించింది. ఈ ₹90 కోట్ల కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ పార్టీగా ఎవరికి అప్పులు కానీ ఇవ్వకూడదు నిబంధనల ప్రకారం. కానీ కాంగ్రెస్ పార్టీ ఆ అప్పులను తీర్చినట్లయితే చూపించారు. కాంగ్రెస్ పార్టీ బైలాస్లో కానీ, కాంగ్రెస్ పార్టీ యొక్క బుక్స్లో కానీ దీన్ని ఎక్కడ పేర్కొనలేదు. సో వాళ్ళ డబ్బు నుంచి నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి ₹90 కోట్ల తీర్చారు. సో ఇది ఇక్కడ వరకు. సో దాని తర్వాత జరిగింది ఏంటంటే ఇక్కడే అసలు నేరం జరిగిందని ఈడీ పేర్కొంది. ఎలా అంటే ఈ నేషనల్ హెరాల్డ్ పత్రికను యంగ్ ఇండియా అనే ఒక ఆర్గనైజేషన్, అంటే 5 లక్షల మూలధనంతో మొదలైన యంగ్ ఇండియా అనే ఒక ఆర్గనైజేషన్ మొత్తం టేక్ ఓవర్ చేసింది. నేషనల్ హెరాల్డ్ పత్రికను మొత్తం టేక్ ఓవర్ చేసింది. టేక్ ఓవర్ అంటే అప్పులు ఆస్తులు అన్నీ కూడా యంగ్ ఇండియాకు బదలాయింపు జరుగుతాయి అనమాట. ఒక చిన్న మీటింగ్ పెట్టి, ఒక బోర్డు మీటింగ్ పెట్టి ఎలాంటి షేర్ హోల్డర్స్కు, అంటే మొదట మనం చెప్పుకున్నట్లు 1935లో 5,000 మంది షేర్ హోల్డర్స్కు ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా బోర్డు మీటింగ్ పెట్టి మొత్తం ఆస్తులను అప్పులను యంగ్ ఇండియాకు బదలాయించారు. యంగ్ ఇండియా అంటే 38% సోనియా గాంధీ గారికి, 33% రాహుల్ గాంధీ గారికి షేర్ ఉన్న ఒక కంపెనీ. సో దీని మూలధనం కూడా 5 లక్షలు. సో కాబట్టి 5 లక్షల మూలధనం ఉన్న కంపెనీకి అంత పెద్ద చిరాస్తులు ఎలా కట్టబెట్టారు అనేది ఇప్పుడు ఈడీ పేర్కొంటున్న అసలైన అంశం. సో కాబట్టి దీనికి సంబంధించి ఏం జరుగుతుందంటే ఈ 5 లక్షలు కూడా మేము తీర్చలేని పరిస్థితిలో కలకత్తాకు చెందిన ఒక షెల్ కంపెనీ, అంటే జేబు కంపెనీ ఈ 50 లక్షలు 90 కోట్లలో అప్పుల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అప్పుల్లో 90 కోట్లు ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అప్పులు ఆస్తులు ఎలా బదిలించారో 90 కోట్లను తీర్చాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ యంగ్ ఇండియా కంపెనీకి బదలాయించే ఈ డబ్బులన్నీ ఈ అప్పుల్లో కాంగ్రెస్ పార్టీకి 90 కోట్లను మేము ఇవ్వలేము అంటే కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద మనసు చేసుకొని మీరు ఒక 50 లక్షలు చెల్లించండి, మొత్తం మీ మిగతా 89 లక్షల 50 లక్షలు 89 కోట్ల 50 లక్షలు కూడా మేము రైట్ ఆఫ్ చేసుకుంటాం, అంటే మాకు అవసరం లేదు, ఒక 50 లక్షలు మాత్రం తీర్చండి అని కాంగ్రెస్ పార్టీ పెద్ద హృదయంతో ఈ యంగ్ ఇండియా నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన అప్పు యంగ్ ఇండియా ఆధీనంలో ఉంది. కాబట్టి
సో మాకు 50 లక్షలు తీర్చింది ఉంది. ఆ 50 లక్షలు తీర్చే అవకాశం కూడా యంగ్ ఇండియాకి లేదు. ఎందుకంటే మొదట చెప్పుకున్నట్లు 5 లక్షల మూలధనంతో మొదలైన ఒక షెల్ కంపెనీ, ఒక చిన్న కంపెనీ యంగ్ ఇండియా. సో ఈ 50 లక్షలను కలకత్తాకు సంబంధించిన ఒక కంపెనీ, ఒక జేబు కంపెనీ యంగ్ ఇండియాకి ఇచ్చినట్లు ఆ డబ్బుని పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినట్లు యంగ్ ఇండియా పేర్కొంది. ఈ యంగ్ ఇండియా కంపెనీ మొదట మనం చెప్పుకున్నట్లు ఇది పూర్తిగా సోనియా గాంధీకి కానీ, రాహుల్ గాంధీకి కానీ, ఆస్కార్ ఫెర్నాండెస్ అంటే గతంలో కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరికీ సంబంధించిన ఒక కంపెనీ. అంటే నేషనల్ హెరాల్డ్ యొక్క ఆస్తులు, అప్పులు అన్నీ కూడా అంటే సుమారుగా 5,000 కోట్ల రూపాయలు ఉంటాయనేది ఒక అంచనా. ఎలాంటి షేర్ హోల్డర్లకు చెప్పకుండా, ఏమీ చెందకుండా యంగ్ ఇండియా కట్టబెట్టడం, యంగ్ ఇండియా ఏమో పూర్తి స్థాయిలో వీళ్ళ ఆధీనంలో ఉండడం, ఇవన్నీ కూడా ఒక బ్రహ్మ పదార్థం లాగా మొత్తం నేషనల్ హెరాల్డ్ పత్రిక యొక్క ఆస్తులను రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కొట్టేయాలని ఈ కొత్త నాటకం ఆడారు. ఈ అప్పు ఇవ్వడం, కాంగ్రెస్ పార్టీకి తెలియకుండా అప్పు ఇవ్వడం దగ్గర నుంచి, తర్వాత యంగ్ ఇండియా అనే ఒక సంస్థను తీసుకురావడం కానీ, నేషనల్ యంగ్ ఇండియాకు సంబంధించిన అప్పు కలకత్తాకు సంబంధించిన ఒక షెల్ కంపెనీ ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా ఈడీకి సంబంధించిన ఆర్థిక అంశాలు. కాబట్టి నేషనల్ హెరాల్డ్కు సంబంధించిన 5,000 కోట్ల రూపాయలను సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఒక కుట్రపూరితంగా కాజేయాలని చూశారు అని 2014లోనే ఒక ప్రైవేట్ కేసును బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి గారు దాఖలు చేశారు. దాన్ని అలా ప్రొలాంగ్ చేస్తూ దానిలో అంశాలన్నీ ఈడీ బయటకు తీసి దీనిలో ఖచ్చితంగా నేరపూరిత కుట్ర ఉంది, ఖచ్చితంగా సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ దీంట్లో ప్రమేయం ఉందని A1గా A2గా పెట్టారు. సో ఇది విషయం. అంటే ఒక 5 లక్షల రూపాయల మూలధనంతో 5,000 కోట్ల రూపాయల డబ్బుని, చరాస్తులను కొట్టేసేందుకు వీళ్ళు కుట్ర పడినారు అనేది నేషనల్ హెరాల్డ్ పత్రిక